అధికారమును చూడవలే మంత్రివర్యుల దర్పములు అన్నట్లుగా ప్రస్తుతం మన నాయకులు రోడ్డెక్కితే ప్రపంచమంతా ఆగిపోవాల్సిందే. నేటి నాయకుల తీరు అలా ఉంది మరి. అయితే అప్పుడప్పుడు వారికి కూడా జలక్లిచ్చేవారు ఎదురవుతూ ఉంటారు. మంత్రి కాన్వే వెళ్తుంటే చుట్టుపక్కల ట్రాఫిక్ అంతా ఆపేస్తారు, హడావిడి చేస్తారు. ఆ మంత్రి వెళ్లే వరకు ఎవ్వరూ కదలడానికి వీల్లేదు అంటారు. అయితే మందేస్తే మంత్రి గారైనా మంత్రసానైనా ఒకటే అనుకున్నాడో ఏమో గాని ఒక ఆటో డ్రైవర్ మద్యం తాగి వెనుక ప్యాసింజర్స్ ఉన్నారు, ముందు పోలీస్ ఎస్కార్ట్ ఉన్నారని కూడా ఆలోచించకుండా పోలీసులను తప్పించుకొని రోడ్డెక్కే ప్రయత్నం చేశాడు. కర్మ కాలితే తాడు కూడా పామై కరుస్తోందని పాపం ఆ ఆటో డ్రైవర్ దరిద్రం కొద్దీ డైరెక్ట్ గా మంత్రి కారునే ఢీకొట్టబోయాడు. సో ఈ టైంలో మామూలుగా అయితే ఏం జరుగుద్ది? పోలీసులు అతన్ని పట్టుకొని మందలిస్తారు. కానీ ఇక్కడేం జరిగిందో ఒకసారి మీరే చూసేయండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా పరిస్థితి ఎంతో మంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటాను మీరు. ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను. రేపొద్దు జరగడం జరిగితే ప్యాసింజర్ లో నువ్వు తాగి బండి తోలితే టేక్ ఇమిడియట్ యాక్షన్. ఏంటయ్యా తాగి నువ్వు బండి తోలి తాగి బండి తోలి నీ జీవితం కాదు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు. జీవితం అంతమందితో నువ్వు తాగి తోలేది మధ్యలో మాకు పరిస్థితి అయ్యేది. నువ్వు తాగి బండి తోలితే ఆ పక్క జనాలకి ఏం చేయాలో చెప్పాలి. మేము ప్యాసింజర్లు ఏం కావాలా? అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నంబర్ 1 న్యూస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.